వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో లావా బ్లేజ్ డ్యూయో 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి, యూనిక్నెస్ ఏంటి నెక్స్ట్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లివ్ ద డ్యూయో లైఫ్ అనేసి అయితే పెట్టిర్రు. మనకి ఆబ్వియస్గా పోయి తెలిసిందే లావా బ్లేజ్ 5G ఏదైతే ఉందో సెకండరీ డిస్ప్లేతో పాటు వస్తుంది కెమెరా పక్కన. మనం ఆల్రెడీ ఈ సెటప్ ఏదైతే ఉందో లావా అగ్నిలో కూడా చూసినాము. తక్కువ బడ్జెట్లో కావాలి, ఇంకొంచెం తక్కువలో కావాలంటే ఇది ఒక వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ డ్యూయో సిరీస్. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ ఇక్కడ మీరు చూసుకుంటే డ్యూయో 2 కలర్ వేరియంట్స్ వస్తున్నట్టుంది, వైట్ అండ్ ఆల్సో బ్లూ కలర్ వేరియంట్స్లో. హైలైట్ చూసుకుంటే సెకండరీ డిస్‌ప్లే అయితే ఈ ప్రైస్ కేటగరీ వేరే బ్రాండ్‌లు ఎవరు ఇస్తారనేది మెన్షన్ చేసిర్రు. 120 హెర్ట్జ్ AMOLED డిస్‌ప్లే, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. MediaTek Dimensity 7025 ప్రాసెసర్ పర్లేదు భయ్. ఈ ప్రైస్ కేటగరీకి ఓకే, యాక్సెప్టెడ్. అండ్ 64 మెగా పిక్సెల్ సోనీ వాళ్ళ సెన్సార్ వస్తుంది. మ్యాట్ ఫినిష్‌తో పాటు వస్తుంది. LPDDR5X ర్యామ్. ఇవి కొన్ని యూనిక్ ఫీచర్స్ అనమాట భయ్. అండ్ పెద్దగా యూనిక్ ఏందంటే భయ్ కాల్స్, కాన్వర్జేషన్స్ అవన్నిటికి కూడా బావుంటది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సెకండరీ డిస్‌ప్లేకి సెల్ఫీ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు. మెసేజెస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ, కాల్స్‌కి, మ్యూజిక్‌కి వాచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట అవి. బావుంది. ఫీచర్స్ అంతా కూడా బాగున్నాయి. మంచి కెమెరా సెటప్‌తో పాటు ఇంతకుముందు హైలైట్‌లు ఏదైతే మెన్షన్ చేసినామో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. కలర్ చూసుకుంటే ఇది సెలెస్టియల్ బ్లూ అండ్ ఇది ఆర్క్టిక్ వైట్ 2 కలర్ వేరియంట్స్‌ల. అండ్ ఇక్కడ గమనిస్తే ఇది కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ 14 క్లీన్ ఆండ్రాయిడ్ 14, నో యాడ్స్, నో బోల్డ్ వర్డ్స్. అష్యూర్‌గా ఆండ్రాయిడ్ 15 దాకా అప్‌గ్రేడ్ అయితే చేసుకోవచ్చన్నమాట. సో, నాకు ఇదొకటి డ్రాబ్యాక్ అనిపించింది. ఆండ్రాయిడ్ 16 దాకా ఇచ్చింటే బాగుండేది. సో, సింగిల్ అప్‌గ్రేడ్ అయితే వస్తుంది మనకి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇంతకు ముందుగా మెన్షన్ చేసినాము. 5000 మిల్లీ బ్యాటరీ విత్ 30 వాట్స్ ఫాస్ట్ చార్జరు. అండ్ వీళ్ళది లావా వాళ్ళది మంచిగా అనిపిస్తే ఏంటంటే భయ్ చిన్న చిన్న మన ప్రాబ్లమ్స్ ఉంటే గిట్లా ఇంటికొచ్చి ఫ్రీగా హోమ్ సర్వీస్ చేస్తారన్నమాట. ఇంటికాడనే ఫ్రీ సర్వీస్ చేస్తారు. మేజర్ అయితే మాత్రం మనం సర్వీస్ సెంటర్‌కెళ్ళి చేంజ్ చేసుకోవాల్సొస్తది. మన కాంపోనెంట్స్ ఏమైనా హెవీగా ఉంటే గిట్లా మనకి వాళ్ళు సర్వీస్ సెంటర్ కనే రిపేర్ చేస్తారు. నేను రికార్డ్ చేసాకైతే మాత్రం స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అండ్ ప్రైస్ విషయంకి సంబంధించింది ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మెన్షన్ అయితే చేయలేరు. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అవైలబుల్ ఉన్నాయి అంటుర్రు. కానీ నేను చెక్ చేసినప్పుడు అమెజాన్‌ల స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన లిస్టింగ్ అయిపోయింది. సో, ఇక్కడ లిస్టింగ్ చూసుకుంటే సేల్ స్టార్ట్స్ ఆన్ 20థ్ డిసెంబర్ 12 పీఎం ఉంది బయ్. సో, 20థ్ డిసెంబర్‌కి మధ్యాహ్నం 12 గంటలకు సేల్ స్టార్ట్ అయిపోతది. అండ్ ఇక్కడ యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ ప్రైస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. 18 అమెజాన్ ప్రైస్ చూసుకుంటే 17,000 రూపీస్ ఉందనుకోవచ్చు బయ్. యాక్చువల్ ప్రైస్ ఎంఆర్‌పీ 19,000 ఉంటే అమెజాన్‌లో మనకి 17,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే 2,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ యాక్చువల్ ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకుంటే అంటే ఆఫర్స్ అప్లై చేసినాక మనకు 15,000కి వస్తుందన్నమాట. ఇక్కడ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ 2 కూడా మెన్షన్ చేసిర్రు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి మీరు చేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా అదే హైలైట్స్ అయితే మెన్షన్ చేసిర్రన్నమాట. సో, దీని గురించి నేను సెపరేట్ ఇంకొక వీడియోలా సేల్ స్టార్ట్ అయినంక సెపరేట్ ఇంకో వీడియో చేస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేయండి. లేకపోతే ఇట్లా టెక్ న్యూస్‌లో కూడా యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుందాం బై స్పెసిఫికేషన్స్‌కెళ్ళిపోదాం. సో, స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రమే టచ్ స్క్రీన్‌తో పాటు వస్తుంది. డ్యూయల్ నానో సిమ్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో వాయిస్ కాన్వర్జేషన్స్, వాయిస్ కాల్స్ అండ్ ఆటోమేటిక్‌గా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ బాక్స్‌లో ఏమొస్తుంది పర్చేజ్ చేసుకోవడం ఇట్లా స్మార్ట్ ఫోన్ వస్తుంది. టైప్ సి కేబుల్, చార్జర్, సిమ్ జార్ పిన్ అండ్ ఆల్సో కవర్ అవన్నీ కూడా వస్తున్నాయి. 5Gకి సంబంధించింది చూసుకుంటే ఇక్కడ స్టాండ్ అలోన్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ అంటే ఇక్కడ మీకు మెన్షన్ చేసిన ఇక్కడ హైలైట్ చేసినా కదా! ఎస్ఏ అంటే స్టాండ్ అలోన్ అండ్ ఎన్ఎస్ఏ చూసుకుంటే నాన్ స్టాండ్ అలోన్ అన్నట్టు ట్యాగ్‌లైన్స్ అన్నమాట. 2 కూడా సపోర్ట్ చేస్తున్నాయని ఇక్కడ 2.5 గిగాహెర్ట్జ్ MediaTek Dimensity 7025 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 14తో పాటు కూడా వస్తుంది. భలే బై డిఫాల్ట్‌గా 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే. సో, డిస్‌ప్లే అయితే బాగానే ఉంది. జర మంచిగా అనిపించింది నాకు. బడ్జెట్‌లో తీసుకొచ్చారు కాబట్టి 1080 ఇంటూ 24 రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. 395 పిక్సెల్స్ పర్ ఇంచ్ క్లారిటీ కూడా బాగా వస్తది. అండ్ కెమెరా చూసుకుందాం. సో, కెమెరా కాడికొస్తే 64 మెగా పిక్సెల్‌ది మెయిన్ కెమెరా వస్తుంది ఇక్కడ. సెకండరీది 2 మెగా పిక్సెల్ అనమాట బై. అండ్ దాని తర్వాత బై చూసుకుంటే 16 మెగా పిక్సెల్ స్క్రీన్ ఆహ్, ఆహ్, సి సారీ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్క్రీన్ ఫ్లాష్‌తో పాటు కూడా వస్తుంది. గివి గిట్లా చూసుకుంటే మాత్రం నాకైతే పెద్దగా ఏమి అనిపియలే. అండ్ ఇక్కడ డ్యూయల్ వీడియో రికార్డింగ్, డ్యూయల్ వీడియో ఫిల్మ్ వస్తుంది. ఫ్రంట్ అండ్ రియర్ డిస్‌ప్లేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఆహ్, జర మీకు మంచిగానే అయితది యూజ్ చేసుకోవడానికి కూడా. నెక్స్ట్ మెమరీ చూసుకుంటే మాత్రమే ఆహ్
6 జీబీ ర్యామ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్. అదే ఇంతకుముందు చెప్పినా కదా అమెజాన్‌లో లిస్టింగ్ అయిపోయిందని. సో, 6 జీబీ ర్యామ్ వేరియంట్‌కి 8 జీబీ ర్యామ్ వేరియంట్‌కి ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవచ్చు. రూ. 1000 మోస్ట్‌లీ 1000 రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. సో, కుదిరితే ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 8 జీబీ ర్యామ్ వేరియంట్ తీసుకోమంటాను. లేదంటే 6 జీబీ ర్యామ్ వేరియంట్ సరిపోతది. డైమెన్షన్ చూసుకుంటే మాత్రమే 8.4 థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. 186 గ్రామ్స్. సో, వెయిట్ కూడా జర తక్కువ అనిపించింది నాకు. బాగుంది. బ్యాటరీ చూసుకుంటే మాత్రమే 5000 మిల్లీ బ్యాటరీ విత్ 30 వాట్స్ చార్జరు. 1 అవర్ 20 మినిట్స్‌లో ఈజీగా చార్జ్ అయిపోతది. అండ్ ఇక్కడ వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. టైప్ సి పోర్ట్, హెడ్‌ఫోన్ ఏమంటారు ఓటీజీ సపోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ అడిషనల్‌గా చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటిక్ మీటర్, అంబియంట్ లైట్ సెన్సార్‌తో పాటు వస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వస్తుంది. అండ్ అంతే భయ్. ఇవి ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన లావా బ్లేజ్ డ్యూయోకి సంబంధించిన హైలైట్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ ఈ ప్రైస్ ప్రకారం చూసుకుంటే తీసుకోవచ్చారా అంటే భయ్ బడ్జెట్‌లో వస్తుంది భయ్. ఆఫర్స్ అప్లై చేసినాక 15,000కి వస్తే మాత్రమే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటాను. సో, 15,000కి మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ని పర్చేస్ చేసుకోవచ్చు భయ్. తీసుకోమనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. పక్కా ఆఫర్స్ అప్లై చేయండి. ఆఫర్స్ అప్లై చేయకపోతే ఇట్లా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే కాదిది. ఓకేనా భయ్? నచ్చితే గిట్ల ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, స్మార్ట్ ఫోన్ యూనిక్ ఫీచర్ అయితే నాకు బాగా అనిపించింది ప్రైస్ కేటగిరీకి. మోస్ట్లీ ఏంటంటే కొనుక్కోవాలంటే మాత్రం ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవాలని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. అండ్ మీరు కొంటారా కొన్నారా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.